కేడు ఉప ఎన్నికల్లో తెరాస జయభేరి మోగించింది. మరిన్ని వివరాలు మా ప్రతినిధి క్రాంతి ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. కోట నారాయణ కోట మీద గులాబీ జెండా గుబాలించింది. ఇంత మటుకు నారాయణఖేడ్ చరిత్రలో ఎప్పుడు లేనంత భారీ ఆధిక్యంతో తెరాస అభ్యర్థి భూపాల్ రెడ్డి విజయం సాధించారు. ఈ సందర్భంగా ఆయనని మనం ఆ విజయం పైన చాలా మరిన్ని విషయాలు అడిగి తెలుసుకుందాం. సార్, ఇంత ఆధిక్యంతో మీరు గెలిచినందుకు మీకు మొదటగా అభినందనలు సార్. మీరు ఈ ఆధిక్యం వచ్చినందుకు ఎలా ఆనందం వ్యక్తం చేస్తున్నారు? మీరు నాకు ఇంత ఆధిక్యం వచ్చినందుకు నేను చాలా సంతోషపడుతున్నాను. నాకు ఇంత ఆధిక్యం రావడానికి మరి నేను 2 సార్లు ఓడిపోయిన తర్వాత కూడా నాకు టికెట్ ఇచ్చిన మన ముఖ్యమంత్రి గారికి, బీఫామ్ ఇచ్చిన ముఖ్యమంత్రి గారికి, మరి నా ఈ విజయం కొరకని హార్నిసలు కృషి చేసిన మన మంత్రివర్యులు హరిశాన గారికి, పద్మాదేవేంద్ర డెక్క గారికి, నారాయణఖేడ్ నియోజకవర్గ మన మెదక్ జిల్లా సహచర ఎమ్మెల్యేలు, మరి ఎంపీ బీబీ పాటిల్ గారు, ఎంపీ ప్రభాకర్ రెడ్డి గారు, మరి జూకాల్ ఎమ్మెల్యే షిండే గారు, మరి ఈ పేరున కార్యకర్తలందరూ కూడా వివిధ నియోజకవర్గాల నుంచి వచ్చిన కార్యకర్తలందరూ కూడా నేను వారందరూ కూడా రుణపడి ఉంటాను. వారందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. అదే మాదిరిగా ఇక్కడ నారాయణఖేడ్లో ఈ విజయం సాధించడానికి అవకాశాలు ఎట్లా వచ్చినాయంటే, నారాయణఖేడ్ నియోజకవర్గంలో ఎప్పుడు అభివృద్ధి అనేది కనిపించలేదు, అభివృద్ధి అనేది చూడలేదు. ఈరోజు ప్రజలు ఏ గ్రామానికి వెళ్ళినా, ఏ మండలంలో ఏ గ్రామానికి వెళ్ళినా ప్రతి గ్రామంలో కూడా అభివృద్ధి అనేది ప్రజలకు కనిపిస్తుంది. కాబట్టి ఈరోజు అభివృద్ధి రుచి చూసిన ప్రజలందరూ కూడా అభివృద్ధి చేసుకోవాలంటే ఇది టీఆర్ఎస్ పార్టీతోనే, కేసీఆర్ గారి నాయకత్వంలోని టీఆర్ఎస్ పార్టీతోనే, టీఆర్ఎస్ ప్రభుత్వంతోనే సాధ్యమవుతుందని చెప్పేసి గమనించి మరి మనకి ఫ్యాక్షన్ రాజకీయాలకు అన్నిటికీ దూరం కావాలని చెప్పేసి ఆలోచనతో ఈరోజు ప్రజల లోపల మార్పు వచ్చి ప్రజలందరూ కూడా కట్టలు తెంచుకొని చైతన్యవంతులై ఈరోజు టీఆర్ఎస్ పార్టీకి మ్యాండేట్ వాళ్ళు టీఆర్ఎస్ పార్టీకి అనుకూలంగా ఇవ్వడం జరిగింది. కాంగ్రెస్ వాళ్ళు కూడా ఎన్ని బెదిరింపులకు, ఎన్ని కవ్వింపు చర్యలకు పాల్పడ్డాను కూడా వాళ్లకు ఎవరు కూడా లెక్క పెట్టకుండా వాళ్ళ పని వాళ్ళు చేసుకుని ఈరోజు ఓట్లేసి ఘన విజయం సాధించే కొరకు కృషి చేసిన కార్యకర్తలందరూ కూడా, మరి ఓటర్ మహాశయులందరూ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. మీకు ఇంత ఘన విజయం కట్టబెట్టిన నారాయణఖేడ్ వెనుకబాటుకి మారుపేరుగా ఉంది. మీరు ఇంత ఘన విజయం కట్టబెట్టిన ప్రజలకు మీరు ఏ విధంగా సేవ చేయబోతున్నారు? ఈ నారాయణఖేడ్ రూపురేఖలు ఎలా మార్చబోతున్నారు? నారాయణఖేడ్లో వెనుకబాటుతనం గురించి నాకు టోటల్గా అవగాహన ఉంది. నారాయణఖేడ్ నియోజకవర్గం పైన నాకున్నంత అవగాహన ఎవరికి లేదండి. ప్రతి గ్రామాన్ని ప్రతి చుట్టూ తిరిగేసి వచ్చి ఉన్నాను నేను. కాబట్టి ఇవన్నీ తీర్చే కొరకని ముఖ్యంగా తాండాలకు రోడ్లు లేవు, తాగునీటి సమస్య ఎక్కడుందనేది నాకు తెలుసు. సాగునీటి సమస్య పరిష్కరించాలంటే దానికి ఏమేమి చర్యలు తీసుకోవాలి, ఏమేమి ప్రతిపాదనలు పెండింగ్ ఉన్నాయని చెప్పేసి అవన్నీ కూడా నాకు తెలుసు. సింగూరు నుంచి గ్రావిటీ ద్వారా నీళ్లు తీసుకొని రావడానికి కూడా అవకాశం ఉందనేది కూడా నాకు తెలుసు. ఇవన్నీ కూడా అభివృద్ధి చేసుకొని అన్ని డిపార్ట్మెంట్లను వాడుకొని, మరి పెద్దల్ని వాడుకొని, మన మంత్రివర్యులను వాడుకొని, ముఖ్యమంత్రి గారు కూడా నారాయణఖేడ్కి వచ్చి మాట ఇవ్వడం జరిగింది. నారాయణఖేడ్ని బాగు చేస్తానని చెప్పడం జరిగింది. మన హరిశన్న గారు కూడా నారాయణఖేడ్ని దత్తత తీసుకుని, కాబట్టి ఈ పెద్దలందరి సహకారంతో నారాయణఖేడ్ నియోజకవర్గాన్ని ఇక అన్ని రంగాల్లో కూడా అభివృద్ధి దిశలో ముందుకు తీసుకెళ్తామని చెప్పారు. నారాయణఖేడ్లో ఉపాధి అనేది చాలా అరుదైన విషయం. మన మంత్రి గారే దీన్ని చెప్పారు. సుమారు 30,000 మంది ఓటర్లు కేవలం ఉపాధి కొరకు ఇతర ప్రాంతాలకు వెళ్లి ఓటు హక్కుకు దూరం అయ్యారని, మీరు ఇక్కడ వలసలు నివారించడానికి, ఇక్కడ స్థానికంగా ఉపాధి అవకాశాలు కల్పించడానికి ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు? ఈ ఉపాధి హామీ పథకం కూడా పకడ్బందీగా అమలు చేసే కొరకని ఒకటి కృషి చేస్తామండి. ఒకటి. నంబర్ 2 ఏంటంటే ఇక్కడ పరిశ్రమలు స్థాపించాలి. పరిశ్రమలు స్థాపించాలంటే మౌలిక సదుపాయాలు ఉండాలండి. ఇక్కడ మౌలిక సదుపాయాలు, రోడ్లు అవి బాగలేవు. ఈ మధ్యనే మన మంత్రివర్యులందరూ కూడా చర్య తీసుకొని మన నారాయణఖేడ్ R&B రోడ్లు వైడనింగ్ కానీ, మన పంచాయతీ రోడ్లు డెవలప్మెంట్ చేయడం జరిగింది. అట్లే విద్యుత్ కూడా సప్లై చేసే కొరకని మనకు 12 సబ్స్టేషన్లు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఆ రకంగా ఇవన్నీ డెవలప్ చేసుకొని పారిశ్రామికవేత్తలను ఆకర్షించి నారాయణఖేడ్లో కొన్ని పరిశ్రమలు ఏర్పాటు చేసే కొరకని కొంచెం చేస్తాను. అదే మాదిరిగా సింగూరు నుంచి తీసుకొచ్చే అవకాశం ఉంది. గ్రావిటీ ద్వారా నారాయణఖేడ్ నియోజకవర్గంలోని 4 మండలాలకు నీరు ఇచ్చే అవకాశం ఉంది. కాబట్టి పెద్దలు మన మంత్రివర్యులు హరిశన్న గారు నారాయణఖేడ్ దత్తత తీసుకున్నారు. వారి సహకారంతో, ముఖ్యమంత్రి గారి సహకారంతో మన నారాయణఖేడ్ నియోజకవర్గానికి నీళ్లు తీసుకొని వచ్చి నారాయణఖేడ్ నియోజకవర్గంలో వ్యవసాయదారులందరూ కూడా ఉపాధి కల్పించే ఏర్పాటు చేస్తున్నారు. సెంటిమెంట్ ను కూడా వెనక్కి నెట్టి మీకు ఇంత భారీ మెజార్టీ ఇవ్వడానికి గల ప్రధాన కారణాలేంటి? నారాయణఖేడ్ వెనుకబడేబడ్డదనేది ప్రజలకు అర్థమైపోయింది. నారాయణఖేడ్ని అభివృద్ధి చేసుకోవాలంటే ఇది సాధ్యమవుతుంది. ఈ సెంటిమెంట్ పట్టుకొని పోతే మనం నారాయణఖేడ్ అభివృద్ధి కాదు అని చెప్పేసి ఆలోచనతో ఈరోజు ప్రజలందరూ కూడా సెంటిమెంట్ని పక్కన పెట్టేసి అభివృద్ధికే పట్టం కట్టారు. జై తెలంగాణ. అభివృద్ధికి పట్టం కట్టారని నారాయణఖేడ్ ప్రజలు తెరాస అభ్యర్థి అభిప్రాయపడుతున్నారు. కేవలం అభివృద్ధి కోసమే తనకింత భారీ మెజార్టీతో గెలిపించారని తెరాస అభ్యర్థి భూపాల్ రెడ్డి హర్షం వ్యక్తం చేస్తున్నారు. కెమెరామెన్ ఉమా మహేశ్వరరావుతో క్రాంతి కుమార్, ఈటీవీ న్యూస్, నారాయణఖేడ్.